అయ్యో చూసుకోలేదు, క్షమించండి. ఎంతసేపు మీరు పదే పదే ఇలా చూడబట్టే ఇలా జరిగింది. నోరు మూస్తారా? తప్పు మీ దగ్గర పెట్టుకుని ఆయన అంటారేంటి? అది కాదండి. మాట్లాడకండి. స్వామీజీ గారు, మీరే చెప్పాలి. మమ్మల్ని ఏం చేయమంటారు? అమ్మాయి జాతకం కూడా ఇంకోసారి చూడాలి సావిత్రమ్మ గారు. విన్నారుగా, వెళ్ళి తీసుకురండి. నా దగ్గరున్నది ఒకే ఒక కాపీ, అది కాస్త ఇలా అయింది. కనీసం అమ్మాయి పుట్టిన సంవత్సరం, నెల, తేదీ, సమయం అవి చెప్పినా చాలు. చెప్పండి, ఆయన అడుగుతున్నారు కదా. ఇయర్, మంత్, డేట్ గుర్తుంది కానీ టైం గుర్తులేదు. అసలు సామాన్య మీ కూతురేనా? అది కాదండి, కూతురు పుట్టిన వివరాలే మీకు తెలీదంటుంటే. తెలీదని నేనన్నానా? గుర్తులేదు అన్నాను. రెండిటికీ అర్థం అదే కదా. అక్క నువ్వు ఉండక్క. రత్నమాల గారు, స్వామీజీ అడిగిన వివరాలు చెప్పండి మరి. టైంకి గుర్తు రావడం లేదు జయంతి. సావిత్రమ్మ గారు, పెళ్లి గడియ రాలేదని చెప్పాను కదా, అందుకే ఈ అవాంతరం జరిగింది. సావిత్రమ్మ గారు, అమ్మాయి పుట్టిన గడియ తెలియకుండా మనం ఏమీ చేయలేం. అయితే నేను మా వారికి ఫోన్ చేసి ఇప్పుడే అడిగి కనుక్కుంటాను. ఏమండి, మన బేబీ బర్త్ టైం చెప్తారా? అబ్బా, మన వెడ్డింగ్ టైం కాదు, బేబీ బర్త్ టైం. ఏంటి, మార్నింగ్ 7:20యా? ఓకే ఓకే, అలాగే. స్వామీజీ, మీరు అడిగిన వివరాలు చెప్తాను. పెళ్లి ముహూర్తం చూడండి. స్వామీజీ గారు, ఇంతకీ మా సూర్యకు ఇంతవరకు కళ్యాణ గడియలు రాకపోవడానికి కారణం ఏమంటారు? జ్యేష్ఠాదేవి, జ్యేష్ఠాదేవి, జ్యేష్ఠాదేవి అంటే దరిద్రం ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. దరిద్రం ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. దరిద్రం ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. ఆ జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నంత కాలం ఈ ఇంట్లో ఎవరికీ కళ్యాణ గడియలు రావు. మనస్తాపాలు, మనస్పర్ధలు పెరుగుతాయి. అనుదినం, అనుక్షణం ఇంట్లో అంతఃకలహాలు పెరుగుతాయి. అంతకంటే ముఖ్యంగా నట్టింట్లో శోకదేవత విలయతాండవం చేస్తుంది. యు ఆర్ రైట్. ఎప్పుడు ఏడుపు మొహంతో ఉండే ఈ సమంతనే ఈ ఇంటికి జ్యేష్ఠాదేవి. శామ్ కాదు జ్యేష్ఠదేవి, ఈ సామాన్య జ్యేష్ఠదేవి. శాము ఈ ఇంటి మహాలక్ష్మి. అందుకే నా కొడుక్కి చేసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ సామాన్య పెళ్ళయ్యే వరకు శామ్ని జ్యేష్ఠదేవి అనుకోవాలి. చెల్లి కూడా అలాగే చెప్పాలి, లేకపోతే లాభం లేదు. అమ్మో, తొందరపడి ఎందుకు మాట్లాడతారు? జయంతి, కాసేపు మాట్లాడకుండా ఉంటారా? స్వామీజీ గారు, దీనికి పరిష్కార మార్గం ఏమిటో మీరే సూచిస్తే బాగుంటుందనుకుంటున్నా. సమస్యల నుంచి
బాధల నుంచి విముక్తుల్ని చేసి సుఖ సౌఖ్యాలు సకల సౌభాగ్యాలు ప్రసాదించగలిగేది జ్యేష్ఠాదేవిని, ఇంట్లో నుంచి పారదోలగల సమర్థురాలు, శక్తి స్వరూపిణి సాక్షాత్తు ఆ దుర్గామాతే. ఆ తల్లిని ఇంటిల్లపాది భక్తి శ్రద్ధలతో పూజించండి. ఆ మరుక్షణం కళ్యాణ గడియలు మీ ఇంట్లో ప్రవేశించడమే కాదు, మీరంతా సుఖ సంతోషాలతో ఉంటారు. దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి తొలి రోజు అఖండ దీపం వెలిగించి ఆ 9 రోజులు దేవీ నవరాత్రి వ్రతం ఆచరించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సావిత్రమ్మ గారు, మేము వెళ్ళొస్తాం. మంచిదండి. అంతా మంచి జరుగుతుంది. జయంతి, వాట్ ఇస్ దిస్? సూర్య పెళ్లికి కొంతకాలం ఆగాలని, నవరాత్రులు పూజలు చేయమని స్వామీజీ గారు చెప్పారు కదా. మీరింకా ఇక్కడే ఉంటే మాట పెరిగి గొడవలు జరుగుతాయి. దయచేసి లోపలికి వెళ్ళండి. పదక్క. జయంతి, ఆగు. ఈ స్వామీజీ ఎవరో మీ మనిషిలా ఉన్నాడు. అంటే ఏముంది, మీరు ముందే మీ స్వామీజీకి ఇలా చెప్పండి అలా చెప్పండి అని మీరు ముందే ప్రిపేర్ చేసి ఇక్కడికి రప్పించినట్టు నాకు డౌట్గా ఉంది. అవునా? ఎస్, నేను ఆయన చెప్పినవి ఏవి నమ్మను. షూ, గట్టిగా అరవకండి. మా అత్తయ్య గారు వింటే ఇంకేం లేదు. నేనేమన్నానని భయపడాలి? ఆ స్వామీజీ మా కులగురువు గారు పంపిస్తేనే వచ్చారు. మా కులగురువు గారు పంపిన స్వామీజీ ఏం చెప్తే అది ఈ ఇంట్లో అందరం పాటిస్తాం. నాన్సెన్స్. ఐ వోంట్ బిలీవ్ ఆల్ దిస్. మా బేబీని ఇంటి కోడలుగా చేసుకోవడం మీ అందరికీ ఇష్టం లేక మీరందరూ కలిసి ఆడుతున్న డ్రామా ఇది. రత్నమాల గారు, దయచేసి మీరు అలా మాట్లాడకండి. మీరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదండి. మీరు ఇలా డౌట్ పడ్డం అంటే మమ్మల్ని, మాతో పాటు మా అత్తయ్య గారిని అవమానిస్తున్నట్టే. అయినా జాతకం మీద మజ్జిగ పోసింది మీరు. ఆ జాతకం కాగితం తడిసిపోబట్టే కదా మీ అమ్మాయి పుట్టిన సమయం తెలియకుండా పోయింది. ఆ సమయం మీరు చెప్పుంటే స్వామీజీ ఏం చెప్పేవారో. అంది వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోవడం అంటే ఇదే మరి. సామాన్య పుట్టిన సమయం చెప్పుంటే స్వామీజీ వాళ్ళిద్దరికీ ఈ పాటికి ముహూర్తం ఎంచక్క పెట్టేసేవాళ్ళు. ఎంచక్క వాళ్ళిద్దరికి పెళ్లి జరిపోయేది కదా. దీన్నే అంటారు తినే తినే అన్నంలో మట్టి కొట్టుకోవడం అని. నో, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్. మీరందరూ కలిసి నా బేబీకి సూర్యకి పెళ్లి జరగకూడదని ఈ రకంగా ప్లాన్ చేశారు. బేబీ, వీళ్ళందరూ పెద్ద ఫ్రాడ్ అని నేను నీకు ముందే చెప్పాను. ఇదే ఇదే ఇలాంటి మాటలే అనద్దని, అనవసరంగా నోరు పారేసుకోవద్దని చెప్పాను. అయినా మీకు అర్థం కాదా? బేబీ, వాట్ ఇస్ దిస్? పెళ్లికి ముహూర్తం పెట్టమంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అని ఆ ముసలాడు ఏదేదో వాగి వెళ్ళాడు. అది పట్టుకొని వీళ్ళేమో ఏదేదో మాట్లాడుతున్నారు. బేబీ, వీళ్ళందరినీ నమ్ముకుంటే నో యూస్. రే, ఏదో ఒకటి. మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఇక్కడ ఎవ్వరూ అనుకోవట్లేదు బేబీ. వీళ్ళు పెట్టిన కండిషన్స్ ప్రకారం 30 days లోపల సూర్యతో నీ మ్యారేజ్ జరగదు. దట్స్ కన్ఫర్మ్. సారీ. ఇప్పుడు చెప్తా ఉండు నీ పని. సత్యం. విన్నావా బేబీ? వీడేమో తుమ్మటం, అక్కడదేమో సత్యం అని. రత్నమాల గారు, ఏంటి మీరు మాట్లాడుతుంది? వాడు వీడు అంటారేంటి? అదే నేను తిరిగంటే
మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏంటి వాడు వీడు అంటున్నారు? హే చంద్ర, ఆ కార్డ్ ఏంటి? Come on, tell me, Chandra. What's that card? That's none of your business. Don't try to escape. ఆ కార్డ్ నాది. Come on, take it out. ఏంటి ఇది నీ కార్డా? Yes, 100% అది నా కార్డే. బేబీ, అసలు నేను మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? నువ్వు రేస్ చేస్తున్న టాపిక్ ఏంటి? ఫస్ట్ మ్యారేజ్. మామ్, ఆ కార్డ్ లో 4 lakhs ఉన్నాయి. That's a platinum card. ఏయ్, ఏంటి తెగవాగుతున్నావు? నీ కార్డు కనిపించకపోతే అది నా కొడుకు తీసినట్టేనా? ఇదిగో ఇలా చూడు, నా చెల్లెలు కాబోయే కోడలు కాబట్టి ఊరుకుంటున్నాను. ఇదే మాట ఇంకెవరైనా అంటేనా? అయినా నా కొడుకు మీద విచ్చుకుపడుతున్నావేంటి? ఆంటీ, నేనేం కావాలని తనని ఎక్స్క్యూజ్ చేయాలని మాట్లాడట్లేదు. నీ చెప్తుంది నిజం. ఏంటి నిజం? ఏంటి నిజం? చెల్లి, ఏంటిది? అక్క నువ్వు ఊరుకో. అమ్మా సామాన్య, ఏంటిది? చంద్ర చాలా మంచివాడమ్మా. వాడికి నీ కార్డు తీయాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకిలా ఏదో ఒకటి తీసుకొచ్చి ప్రతిరోజు గొడవ చేస్తా? గొడవ చేయాలని నాకేం సరదా కాదంటీ. ఇంతకు ముందు స్వామీజీ మా జాతకాలు చూస్తున్నప్పుడు చంద్ర పైకి వెళ్ళాడు. తనతో పాటే ఈ సమంత కూడా పైకి వెళ్ళింది. ఇద్దరు కలిసి నా రూమ్ కి వెళ్లి కార్డ్ తీసుకున్నారు. అది నిజమో కాదో వాళ్ళని అడగండి. రేయ్ చంద్ర, ఏంట్రా ఇది? ఆ అమ్మాయి చెప్తుంది నిజమేనా? కమాన్ చంద్ర, మీ నాన్న అడుగుతున్నారు కదా. మీరిద్దరూ నా రూమ్ కి వచ్చిన మాట నిజమే కదా? అవునమ్మా, మేమిద్దరం వెళ్ళమాట నిజం. నేనే ఆ కార్డు తీశాను. బట్ ఆ కార్డు తింది కాదు. మరి ఎవరిదిరా? అది ఫ్రెండ్ కార్డు. శామ్ కార్డు సామాన్య రూమ్ లో ఎందుకుంటుంది? అదే ఆ మధ్య ఫ్రెండ్ కార్డ్ వాడెవడో కొట్టేసి ఆ కార్డు యూజ్ చేశాడు కదా, అదే సేమ్ కార్డ్. ఆ కార్డ్ సామాన్య దగ్గర తన రూమ్ లో ఎలా చంద్ర? అది చెప్పాల్సింది నేను కాదు, తనే చెప్పాలి. అసలు ఎప్పుడో పోయిన సమంత కార్డుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి తన కార్డు నీ రూమ్ లోకి ఎలా వచ్చింది? చంద్ర దగ్గరున్నది సమంత కార్డు కాదు, నా కార్డు. కాదని వాడు చెప్తున్నాడు కదమ్మా. తను చెప్పడం కాదు. అయ్యో పిల్ల, లుక్ దిస్. దీని మీద సామాన్య అని నా పేరుంది. కావాలంటే చూసుకోండి. అమ్మ శాము, సామాన్య చెప్పినట్టు ఆ పిల్ల పేరే ఉందా దాని మీద? సామాన్యది. రే చంద్ర, ఏంట్రా? ఏంటిది? జరిగినవి జరుగుతున్నవి చాలవా? మళ్ళీ ఈ కొత్త గొడవేంటి? ఏదో ఒక గొడవ చెయ్యింది, తిన్నగా ఇంట్లో ఉండలేవా? ఏంట్రా మాట్లాడవేంట్రా? చెల్లి, ఏంటిది? పిల్లలు తప్పు చేస్తే పక్కకి తీసుకెళ్లి మందలించాలి గాని ఇలా నలుగురిలో ఎలా పడితే అలా మాట్లాడతావా? అక్క, వాడు చేసిన పని బాగుందా? ఒరే చంద్ర, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేసావు? ఒకవేళ ఇంతకు ముందు శామ్ రూమ్ అదే కదా, అక్కడ మర్చిపోయిందని ఏమైనా తీసుకొచ్చావా? వీళ్ళిద్దరూ కావాలనే మా బేబీ రూమ్ కి వెళ్లారని మా బేబీ చెప్తుంది కదా. ఆ కార్డ్ లో 4 lakhs రూపీస్ ఉన్నాయని తెలిసి
ఆ డబ్బు కోసం వీళ్ళిద్దరూ కక్కుర్తి పడుంటారు. చిచి, ఎవరో డబ్బు మాకెందుకు? కోట్ల కొద్దీ ఆస్తి మాకే ఉంది. వెదవది లక్షల కోసం మేము ఆశపడతాం అనుకున్నావా? ఆశపడ్డారు కదా. డబ్బులు కావాలంటే నన్ను అడగాలి, లేదా మీ నాన్న అడగాలి. లేదంటే ఉన్నాడుగా అన్నా అన్నా అని ఓ తెగ పూసుకొని తిరుగుతావే సూర్య, ఆ సూర్యని అడగాలి. అంతేకాని ఏం పనిరా ఇది? చచ్చా, నా పరువు తీస్తున్నావు కదరా. అక్క, ఏంటక్క అలా ఉన్నావు? ఇలాంటి సమయంలో ఎవరైనా ఇలాగే ఉంటారులే చెల్లి. అంటే అర్థం కాలేదక్క. నాకు ఏమీ అర్థం కావట్లేదు చెల్లి. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అన్నట్టు ఆ స్వామీజీ గారిని పిలిచి పెళ్లికి ముహూర్తం పెట్టమంటే ఆయనేం పెడతారు? ఏ పంతులు గారినో పిలిస్తే సూర్య సామాన్యుల పెళ్లికి మంచి ముహూర్తం పెట్టేవాళ్ళు కదా. స్వామీజీ గారిని పిలిపించింది, ఆయనేమో ఏదేదో చెప్పెళ్లారు. కళ్యాణ ఘడియలు రాకపోతే మనం మాత్రం ఏం చేస్తామక్క? అలాగే చూస్తూ కూర్చో, ఆ కళ్యాణ గడియ కాస్త వచ్చి వెళ్ళిపోతుంది. అక్క, అసలు నాకు తెలియక అడుగుతున్నాను. తెలిస్తే ఎందుకు అడుగుతావులే, అడుగు. సూర్య నా కొడుకు, వాడికి పెళ్లి చేయాలి, కోడలు రావాలి, వాళ్ళ కాపురం బావుండాలి, సంవత్సరం తిరిగేసరికి లక్ష్మీదేవి లాంటి మనవరాల్ని ఎత్తుకోవాలని ఆతృత నాకుంటుంది. అది సహజం కదా. అలాంటిది తల్లిగా నేను కూడా పడనంత బాధ సూర్య పెళ్లి గురించి నువ్వెందుకక్క పడుతున్నావు? రోలొచ్చి మద్దలతో మొరపెట్టుకుందంట. అసలు అత్తలా పిలిపించుండకూడదు. చంద్ర, బేబీ, చంద్ర, బేబీ, చంద్ర. ఏంటి? ఏమోనక్క. వాట్ ఇస్ దిస్ బేబీ? అసలు స్టెప్స్ దిగి కిందకెందుకు వచ్చావు? ఏం కావాలి చెప్పు. మామ్, నువ్వుండు. వేర్ ఇస్ చంద్ర? వేర్ ఇస్ చంద్ర? చంద్ర, ఇంట్లోనే ఉన్నావా? ఇక్కడే ఉన్నా కదా, ఎందుకలా అరుస్తావు? జిమ్మీ ఇస్ కమింగ్ టు హౌస్. వెళ్ళి దగ్గరుండి తీసుకురా. జిమ్మీనా? జిమ్మీ. సారీ, కుక్కలకి ఇంట్లో పర్మిషన్ లేదు, నానమ్మ ఒప్పుకోదు. యు జస్ట్ షట్ అప్. నేను చెప్పింది చెయ్యి. వెళ్ళి జిమ్మీని తీసుకునిరా. చెప్పాడు కదా, మా ఇంట్లో కుక్కలకి ప్రవేశం లేదు. షిట్. జిమ్మీ అంటే డాగ్ కాదు. హీస్ మై ఫ్రెండ్ ఫ్రమ్ యుఎస్. హీస్ ఎ టాటూ గాయ్. టాటూ గాయనా? yes. పద్మ, మన ఇంట్లో టాటూ వేయించుకునేది ఎవరు? హాయ్ సామాన్య. Hi Jimmy. Samanya, how are you? Fine. Samanya, what happened to you? Nothing. బాగా డల్ గా ఉన్నట్టున్నావు. ఆర్ యు ఓకే? Yes. టాటూ ఎవరికి? నీకేనా? No. మరి ఇంకెవరికి? ఈ లేడీస్ అంతా విలేజ్ పీపుల్ లా ఉన్నారు. వీళ్ళకి టాటూస్ వేస్తే మంకీస్ లా ఉంటారు. ఏంట్రా ఓవర్గా వాగుతున్నావు? పద్మ, హోల్డ్ యువర్ టంగ్. హీస్ మై ఫ్రెండ్ అని చెప్పాను కదా. జిమ్మీ, టాటూ వేయాల్సింది వీళ్ళకి కాదు, మరెవరికి? నా వుడ్ బికి.
సూర్య, దేర్ హీస్. Wow! What a handsome guy! What a lovely look! What a height! You are would be so hot.